ఒక ఊరిలో హరియా అనే ఒక పేద రైతు తన భార్య శాంతి ఇంకా తన ఇద్దరి పిల్లలు మున్ని ఇంకా బంటితో కలిసి జీవిస్తూ ఉండేవారు. ఆ రైతు చాలా పేదవాడు. అతని దగ్గర 1 ఎకరం బీడుభూమి తప్ప ఇంక ఏమీ లేవు. ఆ భూమి ఎంత బీడుభూమి అంటే అందులో ఏదైనా పండించడం అసాధ్యం. ఒకరోజు హరియా తన పొలం ముందు నించొని చాలా దీర్ఘంగా పొలాన్ని చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని భార్య వెనుక నుంచి ఇలా అంటుంది, ఏమైందండి? పొలాన్ని ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నారు? శాంతి, నేను ఆలోచిస్తున్నాను, మన దగ్గర ఒక ముసలి ఎద్దు ఇంకా ఈ బీడు భూమి తప్ప ఇంకేమీ లేదు కదా అని. ఎద్దు ముసలిదవడంతో అది ఏ పని చెయ్యలేదు. ఇప్పుడు ఈ పొలాన్ని ఎలా దున్నించడం? మీరు ఇలా దిగులు పడకండి. ఏదో ఒకరోజు దేవుడు మన బాధ వింటాడు. అప్పుడు చూడండి, కొత్త ఎద్దులు వస్తాయి. అలానే మన పొలాన్ని కూడా బాగా పండించుకుంటాం. ఇంతలో అక్కడికి వాళ్ళ పిల్లలిద్దరూ వస్తారు. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళాలి. అమ్మా, నేను కూడా స్కూల్కి వెళ్ళాలి. అసలు ఎప్పుడు వెళ్తామో చెప్పమ్మా. పిల్లలు, మేం మిమ్మల్ని ఇప్పుడు స్కూల్కి పంపలేమమ్మా. ఎందుకంటే మా దగ్గర పుస్తకాలు కొనడానికి ఇంకా ఫీజులు కట్టడానికి డబ్బుల్లేవు. నాకవేం తెలీదు. నేను స్కూల్కి వెళ్ళాలి అంతే. మున్ని కోపంగా అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వెనుకనే బంటి కూడా వెళ్ళిపోతాడు. ఇలా ఖాళీగా కూర్చుంటే పనులు జరగవు. నేనేదో ఒక పని చేయడానికి వెళ్ళాలి. నేను నా పిల్లల్ని తప్పకుండా చదువుకోవడానికి స్కూల్కి పంపించాలి. అలా హరియా పని వెతుకులాటలో అక్కడి నుంచి వెళ్ళి నేరుగా మనోహర్ పొలం దగ్గరికి వెళ్తాడు. అక్కడ మనోహర్ తన పొలంలో ట్రాక్టర్ తోలుతూ ఉంటాడు. మనోహర్ గారు, కొంచెం నా మాట వినండి. చెప్పు, నాతో పనేంటి హరియా? త్వరగా చెప్పు, అసలే నాకు చాలా పనులు ఉన్నాయి. మనోహర్ గారు, నాకేదైనా పనిపించగలరా? నాకిప్పుడు పని చాలా అవసరమండి. నిన్ననే ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాను హరియా. నువ్వు నిన్న వచ్చి ఉంటే ఖచ్చితంగా నిన్నే పెట్టుకునేవాణ్ణి పనిలో. ఓహో, పర్లేలేండి మనోహర్ గారు, నేను వెళ్తాను. సరే కాని ఒక మాట చెప్పు, నీ దగ్గర నీ పొలం ఉన్నప్పటికీ కూడా నువ్వు వేరే పని కోసం ఎందుకు వెతుకుతున్నావు? నీ పొలంనే పండించొచ్చు కదా. లేదంటే అమ్మే, నేను దాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పొలం మా అమ్మా నాన్నల ఆఖరి జ్ఞాపకం. నేను దాన్ని ఎప్పటికీ అమ్మను అని చెప్పి హరియా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఊరంతా కూడా పని కోసం వెతుకుతాడు. కాని తనకి ఎక్కడా పని దొరకదు. అలా అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. ఏదైనా పని దొరికిందా? ఎక్కడా పని దొరకలేదు. అలానే నేను బాగా అలసిపోయాను శాంతి. చాలా ఆకలిగా ఉంది. భోజనం పెట్టు. అలా ఎప్పుడైతే హరియా భోజనానికి కూర్చుంటాడో బయట కూర్చున్న ఎద్దు గట్టిగట్టిగా అరవడం మొదలుపెడుతుంది. ఆహా, వస్తున్నాను. ఆగు ఆగు. నాకు తెలుసు నీకు ఆకలిగా ఉంది అని. నీకు ఆహారం పెట్టడం ఎలా మర్చిపోయాను నేనసలు? మీరు రోజూ మీ భోజనంలో సగం ఆ ఎద్దుకి తినిపిస్తారు. కాని ఈరోజు భోజనం తక్కువగా ఉందండి. ఈరోజు మీరేం తినిపించకండి. నేను దానికి గడ్డి తెచ్చి వేస్తాను. అది తింటుందిలే. మొదట్నుంచి నాకున్న అలవాటుని ఇప్పుడు మార్చుకోమంటే నా వల్ల కాదు. నా భోజనంలో సగభాగం నా ఎద్దుకే తీసి ఉంటుంది ఎప్పటికీ అని అంటూ హరియా తన ప్లేట్లో సగం భోజనం ఎద్దుకి తినిపిస్తాడు. ఆ తరువాత అందరూ పడుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది. ఇంతలో 2 దొంగలు చోటూమోటూ ఏదో దొంగతనం చేసి పారిపోతూ హరియా పొలంలోకి వెళ్లి భయంతో దొంగలించిన బోలెడంత డబ్బు ఇంకా నగలు
హరియా పొలంలో గొయ్య తవ్వి దాచిపెడతారు. ఇలానే మన దొంగిలించిన సామానంతా కూడా ఇక్కడ గుంట తీసి దాచిపెడదాం. రేపు రాత్రి మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్దాం. నువ్వు చెప్పింది నిజమా? ఒకవేళ మనం ఈ సామాన్లతో సహా ఎవరికైనా దొరికామంట మనల్ని మామూలుగా కొట్టరు చోటు. అలా మరుసటి రోజు రాత్రి ఆ సామాను వెతకడానికి తిరిగి వస్తారు. కాని వాళ్ళు అది ఎక్కడ తవ్వి దాచారో ఇద్దరూ కూడా మర్చిపోతారు. పొలమంతా కూడా తవ్వి చూసినా మన సంపద ఎక్కడా కూడా దొరకలేదురా. మనం ఇంత దారుణంగా ఎలా మర్చిపోయాం రా? కనీసం మనం ఏదైనా గుర్తు కూడా పెట్టలేదు. ఎక్కడదంతా తవ్వి దాచామో. అలా ఇద్దరూ అలసిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఉదయమయ్యేసరికి హరియా ఎప్పటిలాగానే తన పొలం వైపు చూస్తాడు. కాని ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎక్కడైతే ఆ దొంగలు ధనాన్ని దాచిపెట్టారో అదే స్థలంలో అతని ఎద్దు తవ్వుతూ ఉంటుంది. అలా కాసేపటి తరువాత ఆ గుంతలో నుంచి ఒక మూట బయటికి వస్తుంది. హరియా ఆ మూటని విప్పి చూసి చాలా చాలా ఆశ్చర్యపోతాడు. అలానే వెంటనే తన భార్యని పిలుస్తాడు. శాంతి, త్వరగా బయటికి రా. అలా తన భార్య కూడా అంత డబ్బు ఇంకా నగలు చూసి బొమ్మలా నించుండిపోతుంది. అమ్మో, ఇంత డబ్బు నగలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇదంతా కూడా మన ఎద్దునే కనిపెట్టింది శాంతి. నాకిప్పుడు అర్థమయ్యింది ఎందుకు నాన్న ఎప్పుడు చెప్పేవాడు, హరియా ఈ భూమిని ఎప్పుడూ అమ్మకు అని. ఇది ఏదో ఒక రోజు నీకు బంగారాన్ని తెచ్చిపెడుతుంది అని. ఖచ్చితంగా నాన్ననే ఇదంతా దాచిపెట్టుంటాడిక్కడ. ఇప్పుడు మనం మన పొలాన్ని దున్నించొచ్చు. అలానే మన పిల్లల్ని స్కూల్కి కూడా పంపించి చదివించొచ్చు. ఇంకా మన పేదరికమంతా పోయినట్టే కదండి. ఇంకా ఏముంది, మరుసటి రోజే హరియా వెళ్లి 2 ఎద్దులను కొనుక్కొని తీసుకొస్తాడు. అలానే తన ఇద్దరి పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేస్తాడు. అలా హరియా కుటుంబమంతా కూడా సంతోషంగా జీవిస్తారు. ఒకానొకప్పుడు సాహిల్ అనే ఒక 10 సంవత్సరాల అబ్బాయి తన గదిలో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో తన తల్లి ప్రియా సాహిల్ని పిలుస్తూ చేతిలో అన్నం ప్లేట్ పట్టుకుని తన గదిలోకి వస్తుంది. నాన్న సాహిల్, నేను ఎప్పటినుంచి పిలుస్తున్నాను నిన్ను తినడానికి. నువ్వు రావట్లేదు అని నేనే నీ గదిలోకి వచ్చాను. ఇంకా చూడు, ఈరోజు అన్నీ నీకు నచ్చినవే వండాను. మమ్మీ, నాకిప్పుడు ఆకలిగా లేదు. అక్కడ పెట్టే, నేను తర్వాత తింటానులే. ఈ రోజు నా బంగారంకి ఏమయ్యింది? ఎందుకని కోపంగా ఉన్నాడు? నాతో ఆడుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ నాకు మాత్రం లేరు. స్కూల్లో కూడా ఎవ్వరూ నాతో సరిగ్గా మాట్లాడరు. ఓహో, అదా సంగతి. అలా అయితే నేను నీకు ఫ్రెండ్ని అవుతాను. మరి నువ్వు నన్ను నీ ఫ్రెండ్గా ఒప్పుకుంటావా? నువ్వు నా మమ్మీవి, ఫ్రెండ్వి కాదు. నాకు మూడేం బాలేదు. నువ్వింకా నన్ను డిస్టర్బ్ చెయ్యకు మమ్మీ. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సరే, నేను వెళ్ళిపోతానులే. నువ్వు అన్నం తిను నాన్నా. అలా ప్రియా చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇంటి చుట్టుపక్కల పూల తోటలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక ముంగీస సాహిల్ గదిలోకి దూరుతుంది. అలానే అక్కడ పెట్టిన అన్నం తినడం మొదలుపెడుతుంది. ఇంతలో సాహిల్ దాన్ని చూస్తాడు. ఆ ముంగిసని చూసి వాడు చాలా సంతోషిస్తాడు. అలా దాని దగ్గరికి వచ్చి, నువ్వెంత ముద్దుగా ఉన్నావో తెలుసా? చాలా ఆకలిగా కూడా ఉన్నట్టున్నావే. అందుకే నా అన్నం తినేస్తున్నావు కదా. సర్లే ఉండు, నేను తినిపిస్తాను నీకు. అలా సాహిల్
తన చేతులతో ఆ ముంగిసకి తినిపిస్తాడు. ఆ ముంగిస అన్నం తిని మళ్ళీ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ఆ ముంగీస సాహిల్ గదిలోకి వస్తుంది. అప్పుడు సాహిల్ దగ్గర వాళ్ళ మమ్మీ తినమని చెప్పి అక్కడ పెట్టిన బాదం కాజు ఉంటాయి. వాటిని ముంగిసకి పెట్టేస్తాడు. ఆ తరువాత నుంచి ముంగీస సాహిల్ గదిలోకి రోజూ రావడం మొదలు పెడుతుంది. అలా సాహిల్ ఇంకా ముంగీస మంచి స్నేహితులు అయిపోతారు. ఇప్పుడు నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్వి అయిపోయావు తెలుసా? కాబట్టి ఇప్పుడు నీకు ఒక మంచి పేరు పెడతాను. ఈ రోజు నుంచి నేను నిన్ను చీకు అని పిలుస్తాను. పేరు నచ్చిందా చీకు నీకు? ముంగీస సాహిల్ మాటల్ని అర్థం చేసుకోగలుగుతుంది. అలా ఇద్దరూ చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉండేవారు. అలా సాయంత్రం అవుతుంది. సాహిల్ తండ్రి ముకుల్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. మన సాహిల్ బంగారం ఎక్కడున్నాడు? ఈ మధ్య ఇంట్లో కూడా అసలు కనిపించడం లేదు. ఇంతకు ముందు చాలా దిగులుగా ఉండేవాడండి. కానీ కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నాడు. వాడు నవ్వుతూ ఆడుకునే శబ్దాలు బయట వరకు వస్తున్నాయి తెలుసా? అది మంచి విషయమే కదా ప్రియా. సర్లే, చాలా ఆకలిగా ఉంది, ముందు భోజనం వడ్డించు. అలా అందరూ తిని వాళ్ళ గదిల్లో పడుకోడానికి వెళ్తారు. సాహిల్ గది వేరుగా ఉంటుంది. అందుకని తను ఒంటరిగానే పడుకునేవాడు. కాని ఇప్పుడు ముంగీస అతనికి ఫ్రెండ్ అయింది అని సాహిల్ చీకుని కూడా తనతో పాటు పడుకోబెట్టుకునేవాడు. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగానే సాహిల్ ఇంకా చీకు ఆరాంగా పడుకొని ఉంటారు. అప్పుడు కిటికీలో నుంచి ఒక పాము ఆ గదిలోకి వస్తుంది. అప్పుడే సాహిల్కి కూడా మెలకువ వస్తుంది. పాము పాము! సాహిల్ అరుపులు విని చీకు కూడా లేచి నించుంటుంది. అలా ఎప్పుడైతే ఆ పాము సాహిల్ని కాటువేయడానికి వస్తుందో చీకు ఆ పాముని పట్టేసుకుంటుంది. చివరికి ఆ ముంగీస పాముని చంపేస్తుంది. సాహిల్ అరుపులు విని ప్రియా కూడా పరుగున అక్కడికి వస్తుంది. ఏమైంది సాహిల్? ఎందుకు అలా అరిచావు? మమ్మీ, అది ప్రియాకి అనిపిస్తుంది ఆ ముంగిసనే తన కొడుకుని కరిచింది అని, అందుకే నేలమీద రక్తముంది అని అనుకుంటూ ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఒక కర్రని తెచ్చి ఆ ముంగిసని గట్టిగా కొడుతుంది ప్రియా. దెబ్బ తగలగానే ముంగీస కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. మమ్మీ, అసలు ఏం చేశావు నువ్వు? ఎందుకు చంపేశావు దాన్ని? చీకు చీకు లేగు! ఇంతలో అక్కడికి ముకుల్ కూడా వస్తాడు. ఏమైంది? సాహిల్ ఎందుకని ఏడుస్తున్నాడు? అన్నా, చూడు, మమ్మీ నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ని చంపేసింది. కానీ సాహిల్ కన్నా ఈ ముంగిసనే కదా నిన్ను కరిచింది. చూడు, రక్తం కూడా ఎలా కారుతుందో. నిన్ను కాపాడదామని నేను దాన్ని చంపేశాను నాన్నా. నన్ను కరిచింది చీకు కాదు మమ్మీ. అక్కడ చూడు, ఆ పాము నా గదిలోకి వచ్చి నన్ను కరవబోతుంటే ఈ మంగూసే నన్ను కాపాడింది. అలానే ఆ పాముని కూడా చంపింది. ఈ రక్తం ఆ పాముదే. నువ్వేమో నా ఫ్రెండ్ని చంపేశావు. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు నాన్నా. ఇంతలో ముకుల్ చీకుని చూస్తే అది కొన ఊపిరితో పడి ఉంటుంది. ముకుల్ వెంటనే దాన్ని తీసుకుని పశువుల డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తాడు. అలా వైద్యం చేయించిన తరువాత చీకు మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతుంది. అలా మళ్ళీ సాహిల్ ఇంకా చీకు మంచి ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు.